వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన మహనీయులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జెండా ఆయనకు అప్పచెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు, స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు. అదే ఈరోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది. ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం అంతా కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య, ఈ గడ్డ వాసి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది, ఊతమిచ్చిన ప్రాంతం ఇది, ఉద్యమ బాట పట్టిన ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే ఆంధ్ర జాతీయ కళాశాల, ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకో పక్క పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. స్వార్థం పెరిగింది. ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఈ స్ఫూర్తిని కాపాడుతాం. ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే ఈ ప్రాంతంలో చూస్తే ఈ ఉద్యమం కోసం పోరాడినటువంటి కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు గారు, ఇంకో పక్క జెండాకర్ర తోట నరసయ్య నాయుడు, ఇంకో పక్క భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈయన మనం చూసే సమస్యలు చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి. మద్యం పాలసీపై వివరణ అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారి షాపులు టెండర్లు వేసుకోవచ్చునని, అయితే ఏ షాపు కోసం ఏ ప్రాంతం కోసం వారు టెండర్లు వేస్తున్నారనే దానికి ఓ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పలానా గెజిట్ నంబరు అని ఉంటుంది. మీరు అక్కడ వేసి దాంట్లో నొక్కినప్పుడు మీరు అక్కడ ఆప్షన్ అడుగుతుంది, గుంటూరు జిల్లాలో గెజిట్ నంబర్ సోన్స్ అని నొక్కితే ఆ షాప్కి అది పడుతుంది. అది టోటల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎవరు ముందు అప్లై చేస్తే ఆ షాప్కి ఆ నంబర్ వస్తూ ఉంటుంది వరుసగా, సీరియల్ నంబర్. చివరి రోజు వరకు వచ్చినప్పుడు ఎంతమంది వేశారో ఆ చివరి ఆ టైం ప్రకారం, ఇప్పుడు 12 గంటలకు ఒక ఆయన వేసాడు, ఆయనకు 5వ నంబర్ వచ్చింది. 12 తర్వాత ఆయనకు 6వ నంబర్ వస్తుంది, తర్వాత ఆయనకి 7వ నంబర్ వస్తుంది. అట్లా నంబరింగ్ కూడా దాంట్లో ఆన్లైన్లో వరుసగా ఆ షాప్కి వేసిన వాళ్ళన్నీ వస్తాయి, షాప్ వైజ్. అంటే ఆ గెజిట్ నెంబర్ను వాళ్ళు క్లిక్ చేయాలి, పలానా గెజిట్ నెంబర్కు అని, ప్లేసు గెజిట్ నెంబర్కి చేస్తే సరిపోతుంది. ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మండలంలో షాపులకి మండలం పాపులేషన్ బట్టి ఇచ్చారు కాబట్టి ఆ మండలంలో 4 షాపులు ఉంటే 4 షాపులు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కార్పొరేషన్లో 33 షాపులు ఉన్నాయి గుంటూరులో. ఎవరికైతే తగులుతుందో లాటరీలో వాళ్ళు 33 షాపులు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. ఇక్కడే అక్కడే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. గుడి బడి అవి ఉంటాయి, చట్ట ప్రకారం ఉంటాయి. ఒకరు పక్కన ఒకరు పెట్టుకుంటారు, బార్ పక్కన పెడతారు షాప్, అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, లేవు. గుడి ఏరియా వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. కానీ అవన్నీ కూడా పబ్లిక్ వర్షిప్ వాటికి కరెక్ట్గా ఉండాలి. పబ్లిక్ వర్షిప్ అంటే మనకి దేవాలయాలు, ఎండోమెంట్స్లో రిజిస్టర్ అయిన దేవాలయాలు కానీ, లేకపోతే వక్ఫ్ బోర్డులో ఉన్న మసీదులు కానీ, తర్వాత వాళ్ళ యొక్క చర్చెస్ ఉంటాయి, అవి వాళ్ళ బాప్టిస్టు వాళ్ళ లిస్టు ప్రకారం ఉంటాయి. వాటికి దూరంగా మనకిచ్చిన నిబంధనల్లో ఉన్న ఆ డిస్టెన్స్ 100 మీటర్ల 50 మీటర్ల వాటి ప్రకారం ఉండాలి. నేషనల్ హైవేస్కి కూడా కొంత డిస్టెన్స్ ఉంది, వాటిని ఫాలో అవ్వాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. అది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, లైసెన్స్ ఇచ్చేటప్పుడు చూస్తారు. అవి కొలత కొలిసేటప్పుడు కూడా హారిజాంటల్ ప్లేన్లో కొలవడం జరుగుతుంది. పోలీసులు ఇప్పటి వరకు 4 సార్లు విచారణకు జోగి రమేష్ను పిలిచినా సరైనటువంటి సమాధానం చెప్పలేనట్లు పాస్పోర్ట్లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరికొన్ని విచారణ నిమిత్తం పిలిచే అవకాశం ఉన్నాయని డిఎస్పీ మురళీ కృష్ణ తెలియజేశారు. 2021లో జరిగిన
కరకట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము, వేయడం జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేసాం, మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని ఈ యాంగిల్స్లోనూ విచారించాం. అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలం. లడ్డూలో కల్తీని ఈ ఘటనపై విచారణ చేపట్టకుండానే సీఎం విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానం చేశారని, తప్పు చేశారు కాబట్టే పవన్తో దేవుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయించాడు. భిన్నమైన ప్రకటనలు చేసిన టీడీపీ ఈవోలను కూడా విచారించాలి. మాజీ మంత్రి రోజా నిన్న ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు, టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మ పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారో అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ ఈరోజు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ, అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్తో మరి ఇన్వెస్టిగేషన్కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తక్షణమే విధుల్లో తీసుకోవాలని, ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవం
విజయవాడ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే శబ్దాలు, దసరా ఉత్సవాలు తుది పనులు, అంతరాయం, జలమయమైన రోడ్లు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి సిపిఎం బృందం విజ్ఞప్తి. ఫ్యామిలీలో రేషన్ కార్డు అందరికీ ముగ్గురికి సపరేట్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళు మ్యారేజ్ అయ్యారు. ఆ ప్రూఫ్ అంటే ఈ టైప్ ఆఫ్ బాబురావు గారు నేను ఏదో ఒకటి చూపించమనే చెప్తున్నా. అంటే వాళ్ళు రిస్క్ ఆ రోజునండి ఇప్పుడైతే మా దగ్గర వచ్చారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు బయట? సచివాలయంలో వాళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు అలాంటి చెప్పి సచివాలయం వెళ్ళి అడిగారు. వాళ్ళేమన్నారు, మా భర్తకి ఎంక్వైరీ పైన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదో వాళ్ళు అక్కడ తప్పుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. నేను చెప్పేది అన్ని ప్రూఫ్స్ ఏదో ఒక రకమైనటువంటి ఎంక్వైరీలో పక్కా టెక్నికల్ రీజన్స్ కావాలని ఉద్దేశపూర్వకంగా బాధ్యతలు తీసేశారంటారు. ఏదో ఒక రకమైనటువంటి కారణం అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు ఉండకపోవచ్చు, వాళ్ళు డోర్ కాకపోవచ్చు, అప్పుడు తప్పవచ్చు, వాళ్ళు నమోదు చేసుకోవచ్చు, ఏ రీజన్ అయినా ఎంక్వైరీ ఒక రోజు లేట్ అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చేసుకోవడానికి చేయమని మేము కూడా మీరంతా ఒక 1% ఇక్కడ లేని వాళ్ళు ఎవరు కావచ్చు. 10% అనుకోండి, రాని వాడు కూడా ఒక 10-20%, 25% ఎంత మనం చెప్పలేదు. వాళ్ళని జెన్యున్గా ఎంక్వైరీ చేసి మీరు అన్నట్టు అదేనండి దాని కూడా మనలో జరగలేదు. తర్వాత జరగలేదంటే నాకు 20,000 అప్లికేషన్స్ వచ్చాయి. మేము మనుషులం కదా, మేము ఎంక్వైరీ చేయండి. ఏం కాదు, కింద వాళ్ళు కూడా మనుషులు, సచివాలయం వాళ్ళు కూడా 30th నుంచి ఇప్పటి వరకు ఒకరోజు సెలవు లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా బాధితులేనండి. నా ఎంప్లాయీస్ కూడా బాధితులు. వాళ్ళు కూడా ఇళ్ళ మునిగిపోయిన వాళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏమీ రాలేదు. ఏదో సొల్యూషన్ చూడాలి. నా బడ్జెట్ నుంచి కాబట్టి గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ అయినా కొన్ని వేళ కాబట్టి వాళ్ళు ఎట్లా తెలుస్తుంది ఎంక్వైరీ చేయకపోతే? తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని చూడాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.